Welcome to Doada Networks. This is Prakash Reddy. Let's begin the class. ద్వీపకల్ప పీఠభూమి, ఉత్తర మైదానాలు, తీర మైదానాలు, ఈ నెక్స్ట్ దీవులు అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీపు గురించి మనం చర్చిస్తాము. ఈ భౌగోళిక వైవిధ్యం భారతదేశం అంటే ఈ డైవర్సిటీ ఉండడం వల్ల ఏంటంటే మన దగ్గర జీవ వైవిధ్యం అనేది ఎక్కువ ఉంటుంది, జంతుజాలం ఎక్కువ ఉంటుంది అని చెప్తాము. భారతదేశ సరిహద్దులు మరియు రాష్ట్రాలు మనం ఆల్రెడీ ఇందాక అనుకున్నాం. భారతదేశం అనేది దాదాపుగా ఒక 7 దేశాలతోటి సరిహద్దులు పంచుకున్నది. అందులో మొట్టమొదటి బంగ్లాదేశ్ అనేది అతిపెద్ద అంటే అతి ఎక్కువ సరిహద్దు పంచుకునే దేశం ఏదైనా ఉందంటే భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశం బంగ్లాదేశ్. అవి ఏమేమి రాష్ట్రాలు పంచుకున్నట్టు ఎగ్జామ్లో వస్తుంది. ఏ రాష్ట్రాలు మనం ఎక్కువ ఏంటంటే మనము ఈశాన్య రాష్ట్రాల గురించి మనం అంత కాన్సన్ట్రేట్ చేయము. ఎందుకంటే ఎప్పుడు అడిగినా కానీ ఈశాన్య రాష్ట్రాల గురించి అడుగుతాడు. ఇక్కడ ఉంది కదా త్రిపుర, మిజోరాం ఉంది కదా, వాడు అడుగుతారు. అరుణాచల్ ప్రదేశ్ కూడా షేర్ చేసుకుంటుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళు. బంగ్లాదేశ్ కూడా మనం ఏంటంటే డెఫినెట్గా గుర్తుంచుకోవాలి. దీనికి కొన్ని కోడ్స్ కూడా ఉన్నాయి. అవి ఆ కోడ్స్ అనేది ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మొత్తం చెప్తాను.